మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం 2025 గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక 5 గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా, ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి. ఇక 2 రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు, లేదా అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకి రక్షాబంధన కడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే, కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్కనొక సందర్భంలో గాయం అవుతుంది. తలకి గాయం అవుతుంది. అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు. నా చీర పాడినా పర్లేదు, చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడి తలకు కడుతుంది, ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా. ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోధ అనంతరం ద్రౌపదీదేవిని కూడా ఓడిపోతాడు మన ధర్మరాజు గారు. ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచేస్తూ ఉంటారు. అంటే అవి దిగంబరంగా చేయాలని. ఆనాటి నుంచి ఉన్నాయి చూడండి ఎంత దుర్మార్గాలు. సరే, ఏదైతేమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు. భర్తలు 5 మంది ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి. అవన్నీ ఇంక అక్కర్లేదు, అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులైపోయారు అక్కడ. ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అక్కడ లేడు, కానీ ఎక్కడి నుంచో సర్వాంతర్యామి ఆయన చూడదే ఉంది. ఆయనలోకి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు. ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నీరసం వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉంది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఇచ్చాడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో 10 రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు, అది తీసుకొచ్చేసామా కట్టేసామా, ఆవిడ ఏదో 100 రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే 1000 రూపాయలు ఇచ్చా, అది కాదండి ఇక్కడ కావాల్సింది. అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడబుట్టిన వాళ్ళు అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి. ఇది కాన్సెప్ట్. ఈ పని చేస్తున్నారా అది చూడండి. బయట ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే. ఇక ఇదే మాసంలో మనకి ఇంకా సంకటహార చతుర్థి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి. ఇక ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు, రాజకీయాల దగ్గర వెళ్ళక్కర్లేదు. ఇకపోతే 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి. మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రపంచానికి జగద్గురు, జగత్తుకే, ప్రపంచం కాదండి. ప్రపంచం అంటే భూలోకం ఒకటే, మొత్తం జగత్.
అక్కడ అంతకీ గురువు ఆయన. అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది 16వ తారీఖున. ఇక 27వ తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది. అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు, ఇన్ని మంచి పండగలు, ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి, చెప్పడానికి, మీరు వినడానికి కాదండి. వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి. అది అర్థమైంది కదండి. ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవన్నీ. ఇప్పుడు మనము ఆగస్టు నెల 2025 సంవత్సరం మొత్తం గోచార ఫలితాలన్నీ కూడా, నెలంతా గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముందుగా మేష రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఈ నెలలో రాబోతున్నాయి, అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకుంటున్నాము. ఇందులో నా కల్పితాలు కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. ఎందుకంటే ఉన్నవి లేనివన్నీ ఉన్నట్టు మీరు కోటీశ్వర్లు అయిపోతారు, లేకపోతే ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, మీరు 100 కోట్లు సంపాదిస్తారు, నాది గ్యారంటీ. ఆడి దగ్గర 100 కోట్లు లేవు. 100 కోట్లు, 1 కోటి రూపాయలు లేనాడు వాడికి మీకు గ్యారంటీ ఇస్తే ఏంటి ఇచ్చేది? ఒకవేళ రాలేదు, మీరు గట్టిగా పట్టుకున్నారు, ఏంటి ఇస్తాడు? వాడి దగ్గర 1,00,000 రూపాయలు లేవు, గట్టిగా తంతే వాడు మీకు గ్యారంటీ. ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అవేమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మనం చెప్పుకుందాం అంతే. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం లేకపోతే మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాగే ఏదో కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, అంత మాత్రం కొంప మునిగిపోయేది ఏమీ లేదండి. దాని పరిష్కారాలు కూడా ఆ మహానుభావులు మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి ఆ పరాశరులు వారే మనకి వాటికి నివారణోపాయాలు చెప్పారు. అది చేసుకోండి. దేనికి మీరు భయపడక్కర్లేదు. ఏదో ఒకవేళ కలిసి వచ్చినా కూడా ఎగిరి గంతేసి దుర్మార్గపు ఆలోచనలు అవన్నీ రానివ్వకండి. స్వభావం. ఇక మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. అంటే మేషరాశి వారికి తృతీయ స్థానంలో అనేటప్పటికి ఏమవుతుంది? మీకు మిథునం అవుతుంది. మిథునంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇయ్యజాలడు. తద్వారా ఏంటంటే ఇంటిలో వారు అన్నదమ్ములు కూడా సహకరించరు, బయట వారు సహకరించరు. మీరు వృత్తి ఎక్కడో చేస్తున్నారు, ఏదో మీదే గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మీ కొలీగ్స్, మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు సహకరించరు. మీ కింద స్థాయి వారు కూడా కొంచెం మీకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తారు కానీ మీకు సహకారం అందించరు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇంటా బయట కూడా. అలాగే ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారు, ఇంటి లోపల వారు, ఇంటి బయట అంటే వీరు ఇరుగు పొరుగు వారు, వాళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం. ఇందులో ఏ ఒక్కరు కూడా మీకు సహకరించజాలరు. అలాగే కొన్ని సందర్భాల్లో మనకు తెలియనటువంటి వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ గురు తృతీయ సంచారం వల్ల వాళ్ళు కూడా సహకరించరు. ఇప్పుడు ఒకసారి అంటే ఉదాహరణ మీకు చెప్తాను. వాళ్ళు సహకరించడం పొరుగు వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు అంటే, ఇప్పుడు రోడ్డు మీద ఎవరో నేను వస్తుంటే ఎవరో బైక్ నుంచి కింద పడ్డాడు పాపం, పెద్ద ఆయన, కళ్ళు తిరిగాయో బీపీ పెరిగిందో మాకు తెలియదు, పడ్డాడు. మరి అందరూ గబగబగా వచ్చారు, కొంతమంది లేవదీశారు. ఆయన ఎవరో వీళ్ళకి ఎవరికీ తెలియదు. అలాగే మనం రోడ్డు మీద చాలా చూస్తూ ఉంటాం. ఓ దగ్గర చూశాను, అక్కడ పడ్డాడు, చుట్టూ దాన్ని సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటున్నారు కానీ అబ్బాయిని లేపడానికి కానీ, ఆ బండి కింద ఉండిపోయింది ఒక కాలు, దాన్ని తీద్దామని కానీ ఎవ్వరికి అసలు ఆ స్పృహ లేదు. అని చేత ఇక్కడ మనకి గురువు అనుకూలత లేదు కాబట్టి మీకు వాళ్ళు ఎవరు కూడా మనస వాచ కర్మణ కూడా ఏ విధంగానూ మీకు సహకారాలు అందించరు గురువు యొక్క తృతీయ సంచారం వల్ల. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా అదే మిథున రాశిలో ఒక 20 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే తర్వాత నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతా 11 రోజులు, ఆగస్టు నెలకు 11 రోజులు వస్తాయండి, 31 రోజులు వస్తాయి. కాబట్టి 20 రోజులు మిథునంలో 3వ స్థానంలోను, 4వ స్థానంలోకి వచ్చాక ఒక 11 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయంలోను చతుర్థంలోను కూడా ఆయన 2 చోట్ల కూడా మీకు మంచి శుభ ఫలితాలనే అందజేస్తారు. ఇక మీకు తృతీయంలో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి గురువు గురించి, ఎవరు సహకరించని, కానీ శుక్రుడు యొక్క సంచారం వల్ల వారి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మీకు తెలిసిన వారి దగ్గర అప్పుడైనా ఇస్తాడు. అది మనస కర్మణ, మనస అంటే మాట సహాయం, మనస వాచ వాక్కు సహాయం,
ఎవరో వచ్చారు మిమ్మల్ని ఏదో దబాయిస్తున్నాడు, మీ తరఫున వచ్చి మాట్లాడతాడు. ఇది మనసా వాచా కర్మణ అనుకుంటాం. ఈ విధంగా శుక్రుడి వల్ల మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఒక 20 రోజులు 3వ స్థానంలో, తదుపరి 11 రోజుల పాటు చతుర్థ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో సంచారం చేసేటటువంటి 11 రోజుల్లోనూ మీకు ఏ విధమైన ఫలితాలు ఇస్తారంటే, మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదం మీకు దక్కుతుంది. అలాగే మంచి విద్య వస్తుంది, మంచి భూమి, గృహ, వాహన, ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలుగానే ఉంటాయి. అంచేత ఈ శుక్రుని యొక్క అదే కాకుండా శుక్రుడు మీకు ఈ నెల రోజులు కూడా తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం వల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు మీకు నిరభ్యంతరంగా పెట్టవచ్చు. అలాగే ఇక చతుర్థ స్థానంలో ఇంకా శుక్రుని కొన్ని ఫలితాలు ఉన్నాయి. అదేంటంటే టీవీలో పనిచేసేటటువంటి వారికి, సినిమాలో నటించేటటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా పరిపూర్ణంగా ఉన్నది. అంచేత వారు ముందుకు వెళ్ళవచ్చు. ఇక రవి యొక్క సంచారం చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి చతుర్థ స్థానంలో శుభ ఫలితములను గోచార రీత్యా ఇవ్వజాలరు. అంటే ఏ విషయంలో వారు కంటే తల్లిగారితో ఇప్పుడు మనం ఆవిడేదో అంటారు, దానికి మనం బాధపడటమో, లేకపోతే వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఒక మాట అంటే ఆవిడ మిమ్మల్ని కన్న తల్లి ఆవిడ ఎంత బాధపడుతుంది, మనసు ఎంత రోధిస్తుంది, ఇవన్నీ ఆలోచించాలి. మరి అలాగా తల్లి గారిని, తండ్రి గారిని, మనకంటే పెద్దవాళ్ళని ఎప్పుడూ కూడా ఈ నోటి మాట దురుసుగా ఉండరాదు. మనిషి యొక్క మాట ఎప్పుడూ కూడా మితంగాను మృదువుగాను ఉండాలి. మిత భాషిత్వం, మృదు భాషిత్వం, ఈ రెండు ఉండాలి మనిషికి. ఇక్కడ దాని వలన ఆ మాతృగారి యొక్క ఇది పోతుంది, విద్య విషయంలో రాణింపు లేకుండా పోతుంది, భూమి, గృహ ఇత్యాదులన్నీ విషయాల్లో కూడా. వాహనం కూడా ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, ఏదో చిన్న రిపేరు దారిలో పెట్టింది అనుకోండి, ఇబ్బంది పెట్టింది అనుకోండి, అది ఇంటి దగ్గరే మనకి ఇబ్బంది పెడితే బాధ లేదు, ఇంకో వాహనం ఏదో బుక్ చేసుకుని పోతాం. ఇక అది దారిలో పెట్టింది అనుకోండి, దాన్ని అక్కడ వదలలేము, దాన్ని బాగు చేయించుకోవడానికి రిపేర్ ఏమన్నా వెంటనే ఫోన్ చేయాలి, తెప్పించాలి, చాలా కష్టాలు. ఇవందరూ కూడా మీరందరూ బాధపడి ఉంటూ ఉంటారు. దీని గురించి ప్రత్యేకించి వివరించవలసినటువంటి పని లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చతుర్థ స్థానంలో రవి ఒక 17 రోజులు మాత్రమే సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఆ విధమైన ఫలితాలు ఉన్నాయి. ఈ రవి కూడా 2 రాసుల్లో సంచారం చేస్తున్నారు. ఇట్లా కర్కాటకంలోనూ, ఇటు మళ్ళీ సింహంలోనూ కూడా. సింహంలో మళ్ళీ 14 రోజులు సంచారం చేస్తున్నారు. ఈ సింహం అనేటటువంటిది మనకి మేషరాశి వారికి 5వ స్థానం అవుతూ ఉన్నదండి. ఈ 5వ స్థానం అవుతూ ఉన్న కారణంగా ఇక్కడ మీకు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు. కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటం, గాయాలు చేసుకోవటం, ఆరోగ్యం కూడా బాగుండదు. ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి ఆరోగ్యం కూడా అంత బాగుండేటటువంటి పరిస్థితి ఉండదు. అంచేత ఈ 5వ స్థానంలో ఉన్నప్పుడు ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడు కూడా 2 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడంటే చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటకంలోను ఒక 28 రోజులు, మోస్ట్ ఆఫ్ ది డేస్ అంటే ఎక్కువ రోజులు మీకు 4వ స్థానంలోనే ఈ బుధుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఒక్క 3 రోజులు మాత్రం 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 4వ స్థానంలో బుధ సంచారం అనేటటువంటిది చాలా మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంటుంది మేషరాశి వారికి. ఎలా అంటే ఇక్కడ కూడా తల్లి గారి యొక్క ఆశీర్వచనం జరుగుతుంది. విద్య, భూమి, గృహము, వాహనము ఇత్యాది విషయాల్లో కూడా బుధుడు చాలా మీకు సహాయ సహకారాలు ఇస్తుంటాడు. మీ తెలివితేటలు కూడా ప్రదర్శింపబడతాయి. ఈ విధమైన ఫలితాలన్నీ 28 రోజులు, మోస్ట్ ఆఫ్ ది డేస్ అంటే ఎక్కువ రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఒక్క 3 రోజులు మాత్రం మీకు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ 3 రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. అంటే పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తాడు. పిల్లలు చదువులో అంటే మంచి కొంచెం చెడు స్నేహాలు చేయటం, ఇట్లాంటి వాటి మీద వాళ్ళ అంటే బుద్ధి సరిగా పనిచేయకపోవటం లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇకపోతే కేతుగ్రహ సంచారం ఒకటి ఉన్నదండి. ఈ కేతుగ్రహ సంచారము 5వ స్థానంలో జరుగుతున్నది. అంటే సింహరాశి వల్ల జరుగుతుంది మొత్తం నెలంతా కూడా. తద్వారా ఈయన కూడా పిల్లల మీదనే దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నారు. అంటే మొత్తంగా చెప్పాలంటే 5వ స్థానంలో ఉన్నటువంటి రవి గాని, బుధుడు గాని, కేతువు గాని ముగ్గురు కూడా పిల్లలకి సహకరించటం లేదు. విద్య విషయంలో, ఆటల్లో, దృష్టిలో, దెబ్బలు తగిలించుకోవటాల్లో, ఇవన్నిటి విషయాల్లోనూ కూడా ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి
పిల్లల యందు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి. ఆటలకు మ్యాక్సిమం ఇండోర్ గేమ్స్ అయితే మీకు ఎక్కువగా దెబ్బలు తగిలే అవకాశం ఉండదు. అంటే ఇంటి లోపల ఆడుకునేవి కూర్చుని క్యారం బోర్డు మరొకటో గుల్ల బోర్డు ఇంకా ఆడపిల్లలు అయితే చెప్పాల్సిన పని లేదనుకోండి. మనకి ఇదేంటి గచ్చకాయలని ఇలాంటివి ఇప్పుడు ఆడట్లేవు, అవి కనుమరుగైపోయాలండి. ఆ జత మొత్తం మీద పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి గాయాలు అవ్వకుండా, ఆరోగ్యం పాడు కాకుండా, చదువు మీద శ్రద్ధ లేకుండా ఉండటాన్ని మీరు నివారించాల్సి ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది కుజుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మేషరాశి వారికి కుజుడు 6వ స్థానం కాబట్టి ఇక్కడ ఆరోగ్యం ముఖ్యంగా బాగుంటుంది. అలాగే డబ్బులు లోటు లేకుండా ఏం చేస్తూ ఉంటారు. కొంతమంది ఇందులో డబ్బులు ఇబ్బంది కలిగించేలా ప్రయత్నం చేస్తుంటే, కుజుడు మాత్రం మీకు ధనానికి లోటు లేకుండా, అంటే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తారు, ధారాళంగా ఇచ్చేస్తారు. మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో భూమి కొనటానికో, ఇల్లు కొనటానికో, కారు కొనటానికో, లేకపోతే పిల్లల్ని ఏదో చదువు నిమిత్తం ఎక్కడికో పంపించడానికో మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. అప్పు తప్పకుండా పుడుతుంది, అందులో సందేహం లేదు. ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు కుజుడిస్తున్నాడు. ఇక్కడ మీకు ఈ డబ్బులకి మాత్రం మొత్తం మీద లోటు లేకుండా ఈ నెలంతా మిమ్మల్ని కుజుడు కాపాడుతూ ఉంటాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఏకాదశ స్థానంలో రాహుగ్రహం, దాన్ని లాభస్థానం అంటారు. ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మీకు మీ ఇంటిలో మీ సోదరులు వీరందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. దాని పేరే లాభస్థానం కాబట్టి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ధనలాభం ఎక్కువగానే ఉంటుంది. మీరు ఆలోచించుకున్నారు ఈ నెలలో ఎంత అమౌంట్ అయినా రావచ్చు అని మీరు అనుకున్నారు, దాన్ని మించే వస్తుంది లాభస్థానంలో. ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా రాహు మరి మీరు అదేదో గ్రహం అంటారు కదండి, నైసర్గిక పాపగ్రహం, అవన్నీ వద్దండి. ఇక అక్కడ 11వ స్థానంలో నైసర్గిక పాపగ్రహం కావచ్చు, శుభగ్రహం కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా యోగించి తీరుతుంది. దీనికి ఏ విధమైన గణితం కూడా అవసరం లేదండి. అంచేత రాహు వల్ల మీకు అపారమైనటువంటి శుభాలు కలుగుతాయి, శుభాలు కలగజేస్తాడు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా దాన్ని మధ్యలో వదలరండి, పూర్తి చేసి విజయం సాధించే వదులుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. ఇక వ్యయస్థానంలో శని భగవాను యొక్క సంచారం వక్రగతిలో జరుగుతోంది. అందుచేత ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాలనే ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ మీరు ఏంటంటే ఈ ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ అన్ని ఏ గ్రహమైనా శుభాలను అందిస్తుంది. ఇటు రాహు ఏ శుభగ్రహాలు ఇస్తున్నాడో మనం చెప్పుకున్నామో అవే శుభం, లాభం, ధన లాభం, మీరు ఊహించిన కంటే ఎక్కువ లాభం, ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇవ్వటం. 2 గ్రహాలు ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాయో ఇద్దరు పోటీ పడి మీకు ధన సహాయం చేస్తుంటారు. డబ్బులకి లోటైన ప్రసక్తే లేదు. కానీ మొత్తం మీద ఏమైనప్పటికీ కొన్ని శని భగవానుడు ఈ ఇక్కడ మీకు శని భగవాన్ యొక్క సంచారం మీనంలో జరుగుతోంది కాబట్టి ఈ వక్రగతి తీరిన తర్వాత అయినా సరే ఏలినాటి శని ప్రభావం ఉన్నది. మేషరాశి వారికి ఉన్నది, కుంభరాశి వారికి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కుంభరాశి వారికి ఉన్నది. ప్రస్తుతం ఏంటండి, ప్రస్తుతం కాకపోయినా కూడా 2.5 సంవత్సరాలు ఆయన అక్కడే ఉంటారు. ఈ 7.5 సంవత్సరాలు అదే సాడే సాతిలో ఒక 2.5 సంవత్సరాలు మాత్రం అక్కడ ఖచ్చితంగా మీన రాశిలోనే ఉంటారు. కొద్ది రోజులు అయిపోయింది, మిగతా రోజులండి అక్కడ. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీరు చెప్పుకోవాలి. ఇక్కడ మొత్తం మీద మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి 4 గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నదండి. అంటే అటు శుక్ర భగవానుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, 2 శని రాహు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉన్నది. కాబట్టి ఒక రకంగా శుభాశుభ ఫలితంగా ఉంటుంది. నెలంతా చాలా ఎక్కువ శుభాలకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోచారంలో ఎక్కువ గ్రహాలు కంటే ఎక్కువ 3 రాశుల్లో శుభాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఒక 4 గ్రహాలు, అందులో 3 రాశుల్లోనే శుభఫలితాలు ఇస్తూ ఉంటాయి 4 గ్రహాలు. మిగతా కొన్ని గ్రహాలు అన్ని చోట్ల ఇవ్వనుకోండి, అవి కూడా కొన్ని రాశుల్లో అశుభ ఫలితాలు ఇస్తుంటాయి. మొత్తం మీద 4 గ్రహాలు వచ్చాయంటే మీకు చాలా శుభ పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి బాగుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు.
అయితే కొన్ని గ్రహాల ప్రతికూలత గురించి రోజు మనం చేసే ఇప్పుడు విన్నారు కదండి మీరు, ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో మన ఇబ్బంది పెడుతున్నాయో విన్నారు కదా. అది దాని తర్వాత ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటూ మనం రోజు చేసేటటువంటి పూజలో నవగ్రహాలు కూడా తరలించుకోండి, మనస్ఫూర్తిగా పూజించండి, మీరు బయటపడతారు. శుభం.